వారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర శివుడు పార్వతీమాతకు చెప్పిన ధ్యాన సూత్రాలు 4 సూత్రాలు విస్తారంగా చెప్పుకున్నాం గత ఎపిసోడ్స్లో. ఇప్పుడు దానికి తాలూకా ధ్యానపరమైనటువంటి సమస్యలు లేదా సందేహాలు అనే విషయాల గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఎలా వస్తున్నాయి, వారు ఎక్కడ ఇరుక్కుపోయారు అనే విషయాల గురించి విశేషంగా ఓషో గారి ద్వారా మనం తెలుసుకుందాం. లెట్ us go to the టాపిక్. ఎంతో తెలివైన వారు కూడా ఈ యొక్క సమస్య క్రియేట్ చేసుకుంటున్నారు మెడిటేషన్ పరంగా. చాలా అన్నిటిలోనూ తెలివితేటలు ఉన్నాయి, కేవలం మెడిటేషన్ పరంగా తెలివి తక్కువగా ప్రవర్తిస్తుంటారు. ఒకసారి ఢిల్లీలో ఒక మనిషి కలిశారట. ఒక పెద్ద అఫీషియల్ మెడిటేషన్ నేర్చుకోవడం కోసం ఆయన దగ్గరికి వచ్చారు. అది ఢిల్లీ నుంచి ఓషో గారి దగ్గరికి వచ్చారు. 7 రోజులు ఉన్నారు. మార్నింగ్ మెడిటేషన్ క్లాసు చేస్తున్నారు. ఇంకా 7 రోజులు అయిపోయిన తర్వాత మార్నింగ్ మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి అని చెప్పారు. అయితే అది కష్టమండి, నేను ఎర్లీగా లేవలేను అన్నాడు. పొద్దున్న అంటే మార్నింగ్ అంటే వెళ్ళిన తర్వాత మార్నింగ్ మెడిటేషన్ చేయండి అని అంటే అతను పొద్దున్నే నేను లేవలేనండి అన్నాడు. మనసు ఏం చెప్తుంది, అతను మనసు ఏం చెప్తుంది అనేది అతను ఆలోచించడం లేదు. అది ఎంతో కష్టపడం పొద్దున్నే లేవడం. అతను తెలుసు ఎక్సర్సైజ్ ఎలా, ఈ యొక్క ధ్యాన సూత్రం తెలుసు. అయితే మరి లేవలేకపోతే కనీసం 6 గంటలకైనా లేచి ధ్యానం చేయలేరండి. నేను ఉండింది పెద్ద సిటీ, రాత్రి 11 అయిపోతుంది. బాంబేలో ఉన్నాడు అనమాట అతను. బాంబే నుంచి లేదా ఆ పెద్ద సిటీలో ఉన్నాను, ఢిల్లీ నుంచి వచ్చారు కదా, ఢిల్లీలో ఉన్నాడు. అయితే ఏమైంది, రాత్రి 11 అవుతుందండి, రాత్రి పడుకునేటప్పుడు అని. సరే 11 గంటలకు వచ్చావు ఏంటండి, ఏంటి 11 గంటలకు వచ్చి నాకు అర్జెంటు, ఉదయం లేవండి నేను పడుకుంటున్నాను అని అన్నారు ఓషో గారు. అంటే ఒక అతను ఉదయం లేవడానికి ఇష్టపడలేదు. సరే అదొక ఢిల్లీ నుంచి వచ్చాడు, పొద్దున్నే లేవలేడట, అది అతనికి ఒక సమస్య. ఇంకొక వేరే వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. వేరే వ్యక్తి ఏమైంది, ఒక కలెక్టర్ గారు వచ్చారు. ఒక పెద్ద సిటీలో ఉంటే ఆయన కలెక్టర్ గారు వచ్చారు. రాత్రి 11 గంటకి వచ్చాడు. ఆయన 11 ఓషో గారు నిద్రపోవడానికి రెడీ అయ్యారు. పొద్దున్నే రండి అని అన్నాడు. లేదండి అర్జెంటు, చాలా డిస్టర్బ్ అయిపోయాను, లైఫ్ అండ్ డెత్ సమస్య, మీరు నాకు ఒక ½ అవర్ టైం ఇవ్వండి, ధ్యానం గురించి నేర్పించండి, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానేమో అని నాకు భయంగా ఉంది, చాలా డిస్టర్బ్ అయిపోయాను, చాలా కష్టం అనిపిస్తుంది, అయినారు లోపల అంత గందరగోళంగా ఉంది, కాబట్టి నేను బాహ్యంగా ఉంటానో లేదో కూడా నాకు అనుమానంగా ఉంది. లేదా పొద్దున్న 5 గంటలకు రండి అన్నాడు ఆయన. అక్కడ ఢిల్లీ అఫీషియల్ ఏమో వారం రోజులు ఆయన దగ్గర ఉన్నాడు, ధ్యానం చేశాడు, బాగానే ఉంది, అంత సూత్రం తెలుసుకున్నాడు. మార్నింగ్ లేచి 6 గంటలకి ధ్యానం చేసుకోండి అని అంటే నా వల్ల కాదండి అని ఆయన అంటాడు. ఇంకో ఆయన రాత్రి 11 గంటలకు వచ్చి చచ్చిపోతున్నాను, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను, డిస్టర్బ్ అయిపోయాను, నాకు ధ్యానం నేర్పించండి అని అంటే పొద్దున్న రావయ్యా అంటే రాలేను అన్నాడు. లైఫ్ అండ్ డెత్ సమస్య కానీ పొద్దున్న రాడు. 5 గంటలకు రండి నేను మెడిటేషన్ నేర్పిస్తానంటే రాడు. ఇక్కడ ప్రాణం మీదకి వచ్చినా కానీ 5 గంటలకు లేవలేడట, సాధ్యం కాదట. ఇలాంటి మనుషులు ఉన్నారు. సరే 10ంటికి రండి నేను, లేదు 10ంటికి నేను ఆఫీస్లో ఉండాలి ఖచ్చితంగా, ఒకరోజు సెలవు పెట్టి రండి అని అన్నాడు. లైఫ్ అండ్ డెత్ సమస్య కదా, ఒకరోజు సెలవు పెట్టి రావచ్చు కదా.
లైఫ్ అండ్ డెత్ అనే సమస్య, చావో రేవో తెలుసుకోవాల్సినటువంటి సమస్య నీకా నాకా ఎవరికి? ఎంతో తెలివితేటలు గొప్ప కలెక్టరు, ఆ కలెక్టర్ కూడా ఈ తెలివి లేదు. ఇవన్నీ ఎవరు అంటే మహా తెలివి గలవాళ్ళం అనుకునే వాళ్ళ ట్రిక్స్ ఇవన్నీ. అంటే ఆ వ్యక్తుల గురించి మాట్లాడటం కాదు, వ్యక్తుల ఉదాహరణ, కానీ అదంతా ఎవరి గేము? మైండ్ గేమ్. ఇతను మైండ్ గేమ్ అని అనుకోవటం లేదు. యువర్ మైండ్ ఈజ్ నాట్ ప్లేయింగ్ ద సేమ్ ట్రిక్స్. మీ మనసు కూడా ఇలాంటి టక్కరి పనులు చేస్తుందా? అది చాలా తెలివైంది మనసు. మేము అందుకోసం నీ మనసు చాలా తెలివి గలది కాబట్టి నీవు మనసు మీద నువ్వు డౌట్ పడవు. కానీ వాస్తవానికి మనసు నీది కాదు, అది సోషల్ ప్రోడక్ట్. మనసు ఏంటంటే అది నువ్వు ఏ సొసైటీలో పుడితే ఆ సొసైటీ, ఏ సంఘంలో ఉంటే ఆ సంఘము. అది నీది కాదు, అది నీ మీద బలవంతంగా రుద్దబడింది. నువ్వు ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి అని ఆ చిన్నప్పటి నుంచి ఆ మైండ్ని ఆ కండిషనింగ్ చేస్తూ వచ్చాం. ఆ కండిషనింగ్ చేసింది ఎవరు? ఇతరులు, తల్లిదండ్రులు, సొసైటీ, టీచర్సు, వీళ్ళంతా ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి ఆ మైండ్ని తయారు చేసింది ఎవరు? అది నీ మనసు కాదు, అది సొసైటీ మనసు. అక్కడ బయట నుంచి వచ్చింది. ఆ గతం ఎక్కడ, మనసు ఇంకెక్కడ క్రియేట్ అయింది? గతం నుంచి మనసు క్రియేట్ అయింది. అది నీ మీద ప్రభావం చూపిస్తుంది. గతం తాలూకా వ్యవహారాలు. గతం అంటే చచ్చిపోయింది, కానీ అదే నీ మీద బలం ఫోర్స్ చేస్తుంది. నువ్వు ఈ విధంగానే జీవించి ఈ విధంగానే ఉండు, ఎలా కాదు అలాగా ఉండు అని. అలాగే టీచర్స్ కూడా అంతే. ఆ జరిగిపోయిన విషయాల గురించి, ఆ చరిత్ర, అది ఇది ఎంతో మనకి మన విషయాలు బోధిస్తూ ఉంటారు. ఈ జీవితానికి వ్యతిరేకంగా చెప్పే టీచర్స్ ఉన్నారు. అందుచేత ఏమవుతుంది? నీ మనసును బలవంతం చేస్తారు, ఇలా ఉండాలి అలా ఉండాలి. నీ మనసేమో సన్నిహితంగా ఉంటుంది నీతో. ఆ గ్యాప్ ఏమి ఉండదు నీకు, నీ మనసుకి గ్యాప్ ఏమి ఉండదు. నువ్వు అసలు దాన్ని ఐడెంటిఫై కూడా చేయలేవు. నువ్వేమంటావు? నేను హిందువుని అంటావు. 1-2 సార్లు ఆలోచించు. నువ్వు హిందువు ఎలా అయ్యావు? యు ఆర్ నాట్ ఏ హిందూ. నువ్వు హిందువు కాదు. నీకు హిందూ మైండ్ ఇవ్వబడింది. నువ్వు పుట్టావంతే. నువ్వు పుట్టినప్పుడు అమాయకుడివి, నీకేం తెలియదు. నువ్వు హిందువు కాదు, మహమ్మదీయుని కాదు, మరొకటి కాదు, ఏ మతము ఏ కులము లేదు నీకు. జస్ట్ బోర్న్. కానీ ఏమైంది? నిన్ను బలవంతంగా ఒక పంజరంలో ఊచులోకి పంపించారు అంతే. ఒక పర్టికులర్ కండిషను, నువ్వు హిందువువి, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి, లేకపోతే నువ్వు మొహమ్మదీయునివి, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలని ఫోర్స్ చేశారు అంతే. ఈ విధంగా మైండ్కి యాడ్ చేస్తూ వచ్చారు. అది భారం అయిపోయింది, సలహ మించిన భారం. నువ్వేం చేయలేవు. ఆ మనసు చెప్తూ ఉంటుంది, ఇదిరా బాబు, ఇది నీదిరా, ఇది నీదిరా, ఇది నాదిరా అంటారు. అయితే యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ బీయింగ్ యాడెడ్ టు ద మైండ్. మైండ్ కూడా నీ అనుభవాలు కూడా జోడింపబడుతూ ఉంటాయి. కానీ ఎటువంటి అనుభవాలు? నిరంతరం కాన్స్టెంట్గా నిరంతరంగా నువ్వు ఏం చేస్తావు? నీ గతం తాలూకా కండిషనింగ్ మళ్ళీ మళ్ళీ వర్తమానంలో తెచ్చుకుంటూ ఉంటావు. నువ్వు ఏం ఆలోచించినా ఫ్రెష్గా ఆలోచించవు, కొత్తగా ఆలోచించవు. కొత్తగా ఆలోచించవు, విశాలంగా ఉంది విశ్వము, ఆ విశ్వం గురించి ఆలోచించవు. నీ ఓల్డ్ మైండ్, సేమ్ ఓల్డ్ థాట్స్, సేమ్ ఓల్డ్ ఫీలింగ్స్, సేమ్ ఓల్డ్ క్రియేషన్. మళ్ళీ మళ్ళీ అదే చాటింగ్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ మాటలు, ఓల్డ్ మాటలు నీకు అనుకూలంగా చేయొచ్చు, లేకపోతే వ్యతిరేకంగా చేయొచ్చు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నీ మనసు నీది కాదు, నీ శరీరమే నీది కాదు, మనసు నీది కాదు. శరీరం ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చింది, మనసు ఆ సొసైటీ నుంచి వచ్చింది. లేదా తల్లిదండ్రుల నుంచి వచ్చిందా? అసలు నువ్వు ఎవరివి? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? హూ ఆర్ యూ?
అదనమాట. నువ్వు శరీరంతో ఐడెంటిఫై అవుతావా, మైండ్తో ఐడెంటిఫై అవుతావా? వన్ ఈజ్ ఐడెంటిఫైడ్. కొంతమంది ఏమో మనసుతో ఐడెంటిఫై అవుతారు, కొంతమంది బాడీతో ఐడెంటిఫై అవుతారు. నువ్వేమనుకుంటావు? నేను యవ్వనంలో ఉన్నాను అనుకుంటావు. లేదా నువ్వేమనుకుంటావు? నేను ముసలివాడిగా ఉన్నాను అనుకుంటావు. నువ్వేమనుకుంటావు? నేను హిందువుని అనుకుంటావు. నువ్వేమనుకుంటావు? నేను జైన అనుకుంటావు. నేను పారసీ అనుకుంటావు. ఏదో ఒక వ్యవహారం. కానీ అది నువ్వు కాదు. నువ్వు శుద్ధ చైతన్యానివి. నువ్వు శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి అని ఆ మదాలస లాలిపాటలో ఎలా ఉంటుందో అలాగే నువ్వు శుద్ధవి. ప్యూర్ కాన్షియస్ నువ్వు. యు ఆర్ ఏ ప్యూర్ కాన్షియస్. ఇవన్నీ బంధాలు వేసుకున్నావు. జైలు ఇవన్నీ నిన్ను ఇవన్నీ కూడా జైళ్ళు. ఈ టెక్నిక్ ఏం చేస్తుంది? చాలా సింపుల్గా ఉంది, చాలా సింపుల్. బట్ నువ్వు సింపుల్గా లేవు. ఎందుకంటే నిరంతరం మనసు చేసే ఆటలే నువ్వు ఆడుతున్నావు. ఎన్నో క్లిష్టాలని సమస్యలని మనసు తెచ్చిపెడుతుంది. ఒకసారి కొన్ని రోజుల క్రితం, కొన్ని రోజుల ముందు ఒక మనిషి వచ్చాట ఓషో గారి దగ్గరికి. ఏమండి, మీ ధ్యానం బ్రహ్మాండంగా ఉంది, 3 నెలల నుంచి చేస్తున్నాను, చాలా బాగుంది అంటున్నాడు. ఒక పక్కన ఏ గ్రంథం నుంచి, ఏ ఏ యొక్క శాస్త్రాల నుంచి వచ్చింది నాకు కొంచెం ఉదాహరణ ఇవ్వండి అని అన్నాడు. ఏ మత గ్రంథం నుంచి వచ్చింది, లేదా ఏ శాస్త్రీయ గ్రంథం నుంచి వచ్చింది, ఏ ఉపనిషత్తుల నుంచి వచ్చింది, దేని నుంచి వచ్చిందో చెప్పండి కొంచెం అని అంటాడు. నాకు ఈజీగా ఉంటుందని. ఎందుకని? ఏ శాస్త్రాల్లో ఉంటే ఈజీగా ఉంటుందా? నువ్వు మూడు నెలల నుంచి మెడిటేషన్ చేస్తున్నావు, ఎలా ఉంది నీ అనుభవం? ఎలా ఉంది? మనసు ఏం చేస్తుంది? మనసు ఎప్పుడు కూడా మనది కాదు కదా. ఏదో శాస్త్రాలు చెప్తే ఒప్పుకుంటానంటుంది మనసు. ఏమయ్యా 3 months నుంచి ధ్యానం చేస్తున్నావే, నీకు ఎలా ఫీలింగ్ ఉంది అంటే బ్రహ్మాండంగా ఉందండి, వండర్ఫుల్గా ఉంది, మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నీ అనుభవం నీ అథారిటీ కాదా? శాస్త్రాల నుంచి గ్రంథాల నుంచి వచ్చేదే అథారిటీనా? అది రుజువు కాదా? నీ అనుభవమే జ్ఞానం కాదా? శాస్త్రాల నుంచి ఉండింది జ్ఞానమా? శాస్త్రాలు లేకపోతే నా వల్ల కాదండి. నువ్వేం వండర్ఫుల్గా ఫీల్ అయ్యాడు, మోర్ సైలెంట్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ప్రేమగా ఉంది, ఎంతో అద్భుతంగా ఉంది. అతని అనుభవం అది. కానీ ఆ అనుభవం అథారిటీ కాదట. ఆ మైండ్ ఏమడుతుంది? గతంలో పూర్వం ఎవరైనా ఇలా చేశారా అండి? అది ఏ గ్రంథంలో ఉంది? దేని ఉదాహరణ? దాన్ని అనుసరించి చెప్పండి. అయ్యా ఎక్కడ లేదు, ఏ గ్రంథంలో లేదు అని చెప్పి. సరే, అది ఈ టెక్నిక్ అనేది మీ ఈ టెక్నిక్ను ఉపయోగిస్తే మీ గ్రంథాలు కూడా ఒప్పుకోవు అని. అయితే కష్టం అండి, నేను కంటిన్యూ చేయలేనండి. వాడి స్వానుభవం వలన మనసు ప్రశాంతత వచ్చింది, ఆనందంగా ఉన్నాడు, బ్రహ్మానంద స్థితి పొందాడు, ఎంతో విలువైనటువంటి స్టేటస్ వచ్చింది. దానికి ఇంకా అది విలువ కాదట, ఆ అనుభవం జ్ఞానం కాదట. ఇలాంటి పరిస్థితులు. కానీ మనసు ఏం చేస్తుంది? గతాన్ని అసలు నీ అనుభవం విలువ లేకపోవడానికి గల కారణం ఏంటి? మనసు కండిషనింగు. మనసు చెప్తూ ఉంటుంది. మనసు మాటికి నిన్ను ఇలా చెయ్యి, అలా చెయ్యి అని అంటుంది. నిన్ను మాటికి మలుస్తూ ఉంటుంది, చెక్కుతూ ఉంటుంది. నీ వర్తమానాన్ని పాడు చేస్తుంది, వర్తమానాన్ని నాశనం చేసేస్తుంది. వర్తమానం గురించి పట్టించుకోదు అది. ఎప్పుడో గతంలో జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడుతుంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలా అవేర్గా ఉండాలి. మీ మనసు ఎంత సమస్యల్ని, లేకపోతే సందేహాలని, ఊహల్ని, కల్పనని క్రియేట్ చేస్తుందో చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని విశ్వసించకండి. సో నువ్వు ఆ మెచ్యూరిటీ పొందాలి. మెచ్యూరిటీ పొందాలంటే నువ్వు మనసు మీద నమ్మడానికి వీల్లేదు. ఈ టెక్నిక్ ఏంటి? చాలా సింపుల్ టెక్నిక్, అద్భుతాలు చేస్తుంటాయి, ఎంతో సహాయం చేస్తాయి. చక్కగా ఈ శ్వాసను గమనించడంలో, మళ్ళీ ఆ శ్వాస యొక్క సూత్రాల్లో, ఆ శివుడు పార్వతీమాతకు చెప్పిన సూత్రాల్లో చాలా అద్భుతంగా ఉంటాయి ఈ టెక్నిక్స్.
అయితే నేనేదో శాస్త్ర గ్రంథాల్లో ఉన్నదానిగా ఆలోచించాలి, అలా అయితేనే బాగుంటుంది, ఎలా అయితేనే బాగుంటుంది, ఏం లేదు. అది అసాధ్యం. అంటే అప్పుడు అయితే నేను ఎందుకు చేయాలి అని ఉంటుంది మనసు. ఇంటలెక్చువల్గా క్వశ్చన్ వస్తుంది, నేను ఎందుకు నీతో మాట్లాడాలి, నేను ఎందుకు చేయాలి అని. టెక్నిక్ అవేర్గా ఉండాలి. అప్పుడు నీ జీవితం పరిపూర్ణంగా మారిపోతుంది. నీ లోపల ఆడే ముక్కులో ఆడే ఆ గాలి ముక్తికి మరి దారి అంటే అది ఎంతవరకు నిజమో ఎంత నువ్వు సాధన చేసుకుని ఆ అనుభవం ద్వారా పొందినటువంటి అనుభవాన్ని నువ్వు పట్టుకోవాలి తప్ప ఇంకా వేరేదేది అనవసరం. నేనేదో ఇంటలెక్చువల్గా మేధాపరంగా అంటే సమస్య తెచ్చుకోవద్దు. సో ఈ టెక్నిక్స్ అనేది ఇంటలెక్చువల్ కాదు, ఇంటలెక్చువల్గా కమ్యూనికేషన్ కాదు. సో అని యొక్క మనసు తీసి పక్కన పెట్టేస్తే వ్యవహారం అంతా చక్కబడుతుంది. లేదా ఆ మనసు ఆడించినట్టు ఆడుతూ ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, సమ్ మెథడ్ అనేది ఈ టెక్నిక్స్ కెన్ బి మేడ్ ఇంటలెక్చువల్లీ అండర్స్టాండ్. అంటే ఏదో మెథడ్ కావాలంటే అది సాధ్యం కాదు. నీ తెలివితేటలో అక్కడ నీ మెథడ్స్ పనికిరాదు. జస్ట్ డూ ఇట్, డూ చెయ్యి, ఈ యొక్క సాధన చెయ్యి. ఎందుకంటే ఎవరైనా ఏదైనా పని సాధన మొదలు పెడితే అది నీ లోపల సంభవిస్తుంది. అప్పుడు ఆ తెలివి ఈ తెలివి పనికిరాదురా, నా లోపలే అసలైన రహస్యం ఉంది, ఆ శ్వాసలోనే అసలు రహస్యం ఉంది, శ్వాసలోనే ఆ శక్తి ఉంది అని నీకు అవగాహన వస్తుంది. ఇంకా అక్కడ మేధస్సుతో పని లేదు, ఏ సమస్య ఏ ప్రయత్నము లేదు. వితౌట్ ఎనీ ఎఫర్ట్, వితౌట్ ఎనీ ఇంటలెక్ట్. అక్కడ నీకు వేరే ఏం లేదు. నువ్వే నీ లోపల నువ్వు ధ్యానం చేసుకుంటే నీ కథ నీకు అర్థమవుతుంది. జస్ట్ డూ సంథింగ్, చెయ్యి. ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటూ కూర్చోవడం కాదు. ఎందుకంటే మనసులో ఎన్నో జన్మల నుంచి విషయాలు కూడా ఉంటాయి. దాంట్లో చాలా విషయాలు ఉంటాయి మనసులో. అవన్నీ మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు, ఏ సహాయం లేదు. చేయవలసింది చెయ్యి. అవి ఎప్పుడో విషయాల గురించి మాట్లాడుకుంటూ ఎన్నో విషయాల గురించి చెప్పుకుంటాం వలన నీకు ఏం ఉపయోగం ఉండదు. అనేక విషయాలు తెలియడం వల్ల అంతా కన్ఫ్యూజ్ అయిపోతుంది. అనేక విషయాలు తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదు. కొంచెం తెలుసుకో, దాన్ని ప్రాక్టీస్ చెయ్యి. ఆ శ్వాస సూత్రం తెలుసుకో, ప్రాక్టీస్ చెయ్యి. సింగిల్ టెక్నిక్ ఉపయోగపడుతుంది. 112 అనుభవాలు చెప్పాడంటే ఏదో ఒకదాన్ని పట్టుకున్నా నువ్వు ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస అని అంటే బుద్ధుడు పట్టుకున్న శివుడు చెప్పిన సూత్రాల్లో మొదటి సూత్రం శ్వాస సూత్రం. ఆయన గ్యాప్ చూశాడు, మనం గ్యాప్ గురించి ఆయన చెప్పలేదు. ఎందుకంటే మనం లోపలికి వెళ్తే కానీ ఆ గ్యాప్ ఏంటో మనకి తెలియాలి. ఏదైనా చేస్తేనే నీకు లాభం వస్తుంది. చేయకుండా ఊరికే మాటలు చెప్పడం వల్ల ఉపయోగం లేదు. ఊరికే అది మంచిది ఇది మంచిది అంటే అది మంచిది ఇది మంచిది ఏమిటి, దేనికి మంచిది జరిగింది నీకు? నువ్వు చేస్తేనే కదా తెలిసేది. అదనమాట. సో కానీ ఏమిటి భయం అన్నమాట. పని చేయాలంటే భయం. ఏదో ఆపుతుంది నిన్ను. ఆపేదేంటి? నీకు భయము. ఇదేంటి వింతగా ఉంది, అది మంచిదంటావు, చేయడానికి భయం ఎందుకు భయపడుతున్నావు? చాలా చాలా విషయాలు. మీరు మారాలని అనుకుంటారు కానీ మారరు. మెడిటేషన్ అవసరమేనండి, చాలా బాగుంటుందండి అని అంటారు. ఎంతో పరిణామక్రమం జరుగుతుందని చెప్తూ ఉంటారు. కానీ ఆ పరిణామం మారిపోవడానికి భయపడుతూ ఉంటారు. అలా ద్వంద్వాలలో పడి ఉంటారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అక్కడ 2 మైండ్లు ఉంటాయి. ఏమండి ఏం చేయాలి, ఎలా చేయాలి అని అంటారు, కానీ ఎప్పుడు చేయరు. ఎలా చేయాలో చెప్తాము, చేయరు. ఎవరు డూయింగ్ ఇట్. ఎందుకని? కారణం ఏంటి? అడుగుతూనే ఉంటారు. అలా అదేంటండి ఇదేంటని అడుగుతూనే ఉంటారు. ఎవరిని వారు మోసపుచ్చుకుంటున్నారు తప్ప ఇంకేం లేదు.
ఎవరిని వారు మారాలి, తను తాను మారాలి అని అనుకున్నవాడు ట్రాన్స్ఫర్మేషన్ మీద ఇంట్రెస్ట్ లేదు. అది రియల్ ఇంట్రెస్ట్ కాదు. అది ఊరికే ప్రశ్నలు అడుగుతూ కూర్చోవడం తప్ప ప్రయోజనం లేదు. ఏదో ఒక ఏదో ముసుగు వేసుకోవడం తప్ప ఇంకా మరొకటి ఏం కాదు. వాస్తవంగా ఉన్నానండి, బ్రహ్మాండంగా ఉంది అని, సిన్సియర్గా ఉన్నాను, ఇంట్రెస్ట్, నేను మారాలని చాలా ఇంపార్టెంట్గా ఉన్నాను అని అంచేత మేము ప్రశ్నలు అడుగుతున్నాము, గురువు దగ్గరికి వెళ్తున్నాము, గురువు కోసం ఎతికాము, ప్రయత్నించాము. కానీ వారు చెప్పిన ఆ గురువు చెప్పిన మాట ఆచరణలో పెట్టడం లేదు. ఎందుకని? ఆ లోపల భయపడుతున్నారు. అంటే నువ్వు విడుదల కావాలి, స్వేచ్ఛ కావాలి, మోక్షం కావాలంటే నువ్వు ముందు భయం నుంచి బయటికి రా. అది ఫీర్ ఆఫ్ ఫ్రీడమ్. అందరికీ మోక్షం కావాలి, మాకు మోక్షం కావాలి, మోక్షం కావాలి అంటారు. మాకు పరిమితుల నుంచి అపరిమితులుగా ఉండాలి అని. కానీ ఆ యొక్క మనస్తత్వం అలాగే ఉంటుంది ఆ మనసుతో. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎంత చెప్తున్నా ఎందుకు ద్వంద్వ ప్రవృత్తిలో ఉంటాడో తెలియదు. మేము ఆ రేపు చేయాలంటే ఆ రేపు ఎప్పుడు రాదు, తర్వాత చేస్తా అంటే ఆ తర్వాత ఎప్పుడు రాదు. స్వేచ్ఛ అనేది భయం క్రియేట్ చేస్తుంది. మెడిటేషన్ అనేది ఏంటంటే ఇంకా భయం నుంచి విడుదలైపోతావు. ధ్యానం చేస్తే ఏముంది, భయం నుంచి పూర్తిగా విడుదలైపోతావు. సో నువ్వేమో బాహ్యంగా నువ్వు కల్పించుకున్నటువంటి పరిమితులను దాటిరావు, వాటికి నువ్వు బానిసత్వంగా పనిచేస్తున్నావు. ఇదంతా ఏంటి అంటే మైండ్ గేము. ఈ మనసు నీది కానీ మనసుని నీది అనుకుంటూ అది మనసు చెప్పినట్టల్లా ఆడుతూ నువ్వు ఆ బానిసత్వంలో ఉన్నావు. నువ్వు ఆ గతం నుంచి విడుదలగా ఈ క్షణంలోనే నో మైండ్ స్టేట్కి రా. ఆ గతం అంతా మాయమైపోని అప్పుడు పరిణామక్రమం జరగడం అవుతుంది. ఆ గతం నుంచి నువ్వు అధిగమించావు, ఆ సొసైటీ నుంచి అధిగమించావు. ఇంకా ఏ మతం లేదు, ఏ గ్రంథం లేదు, ఏ సంప్రదాయం లేదు, ఏమీ లేదు. నీ ముక్కులోనే మోక్ష మార్గం ఉంటే, ముక్కులో గాలి ముక్తికి మరి దారి అంటే ఆ దారి వెంట వెళ్తున్నావు నువ్వు, అంతే సింపుల్. అక్కడ మన మైండ్కి నివాసం లేదు, మైండ్లో ఇంకా ఏమి లేదు, అంతా శూన్యమే. ఆ గతం లేదు, భవిష్యత్తు లేదు, ఏమి లేదు. గతము భవిష్యత్తు దేనిదయ్యా అంటే మనసుది. ఆ గతము మనసుది, ఆ జ్ఞాపక శక్తిది, లేకపోతే ఊహాశక్తిది. ఊహది శక్తి కూడా కాదు, మెమరీలో జ్ఞాపకంలో ఉంది, ఆ ఊహలో ఉంది, అంతే. కానీ నువ్వెక్కడున్నావు? వర్తమానంలో ఉన్నావు. సో దెన్ యు ఆర్ హియర్ అండ్ నౌ ఇన్ ద ప్రజెంట్. వర్తమానంలో ఉన్నావు. ఈ వర్తమానంలో భవిష్యత్తు రావడం లేదు, వర్తమానంలోనే ఉన్నావు. ఎప్పుడు వర్తమానమే ఉంటుంది, ఇప్పుడే ఉంటుంది. ఈ ఇప్పుడు అనేది, వర్తమానం అనేది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. ఎప్పుడు చూసినా ఇప్పుడే ఉంటావు. ఆ ఎరుక కలిగి ఉన్న ఇప్పుడే ఉంటే, వర్తమానంలోనే ఉంటే, పాయింట్ ఆఫ్ నౌ, అప్పుడు నువ్వు పూర్తిగా విడుదలైపోతావు. నువ్వు అన్ని అతీత స్థితికి చేరుకుంటావు. ఆ సంప్రదాయాలను అతీతంగా నీ గతము, మనసు, శరీరము, ఆ చరిత్ర అన్నిటిని నుంచి అతీత స్థితికి వెళతావు. సో ఆ భయం నుంచి విడుదల కావాలి, అదే మోక్షము. అప్పుడే నీకు నువ్వు దొరుకుతావు. నీకు నువ్వు దొరకడమే మోక్షము. అప్పుడు అక్కడ నువ్వు ఉన్నావా? ఆ ఫ్రీడమ్లో నువ్వు ఉన్నావా? ఆ విశాలమైనటువంటి ఆ యొక్క స్వేచ్ఛగా ఉన్నటువంటి ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? లేదా ఆ చిన్న నేను ఉందా? ఇగో ఉందా? నేనున్నాను అనే పదం ఉంటుందా? అక్కడ ఉండదు. నువ్వు అమ్మో నేను బంధంలో ఉన్నానండి అని అంటాడు. ముక్తోహి ముక్తాభిమాని, బద్ధోహి బద్ధాభిమాని అన్నట్టు ఐ ఆమ్ ఇన్ బాండేజ్ అంటావు.
అక్కడ నీకు బౌండరీస్ ఏమని, ఎక్కడ నీ బంధం ఎక్కడుంది, అసలు ఏ బౌండరీ లేదు, ఏ అవధులు లేవు. అక్కడ నువ్వు ఒక స్థితిలో ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, అక్కడ ఏమీ లేదు వర్తమానంలో. అబ్సల్యూట్ నోథింగ్నెస్, ఎంప్టీనెస్, శూన్య. కానీ ఆ శూన్య స్థితి నీకు భయము. అదే మెడిటేషన్ గురించి మాట్లాడతా కానీ మెడిటేషన్లో చేయవు. ఎలా చేయాలండి మెడిటేషను, ఏ విధంగా చేయాలి? చేయకుండా కబుర్లు చెప్తూ కూర్చుంటారు, ధ్యానం చేయకుండా. అన్ని ప్రశ్నలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే భయం నుంచి వచ్చాయి. సో ఆ భయం చూడు, భయం ఎందుకు భయపడుతున్నావు చూడు, తెలిస్తే ఆ భయం మాయమైపోతుంది. నువ్వు తెలియకపోతే అదే కంటిన్యూ అవుతుంది, ఆ భయమే కంటిన్యూ అవుతుంది. నీకు ఏమైనా ఆధ్యాత్మిక విచక్షణ ఉందా లేదా? నువ్వు రెడీగా ఉన్నావా లేవా ఆధ్యాత్మిక సత్యంలో ప్రవేశించడానికి? ఒకసారి ఓ బుద్ధుడి దగ్గరకు ఆయన వచ్చాడంట. ఏమండి, ఇది మూల సత్యం నుంచి వచ్చిందా మీరు చెప్పేది లేదా అంట. ఎందుకంటే మీరు ఇక్కడ మూల సత్యం నుంచి వచ్చిందా లేదా? యు ఆర్ నాట్ యూ, కెనాట్ డై, యు కెనాట్ బోర్న్. మామూలుగా ఈయనేమనేది, నువ్వు చావు, నీకు చావు లేదు, పుట్టుక లేదు అనే మూల సత్యం నుంచి వచ్చిందా? నీకు అది దుఃఖం లేదు అంటే నువ్వు అమర సత్యం నుంచి వచ్చినప్పుడు నీకు చావు లేదు, పుట్టుక లేదు అనుకున్నప్పుడు నీకు దుఃఖం ఎందుకు ఉంది, ఆ బంధం ఎందుకు ఉంది? ఈ విషయం మీరు ఒప్పుకుంటారా లేదా అన్నాడు. అప్పుడు బుద్ధుడు నువ్వు ఒప్పుకుంటున్నావా అన్నాడు. అయితే నువ్వు ఒప్పుకోలేకపోతే ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దిస్ దెన్ డూ నాట్ ట్రై మెడిటేషన్ చేయబాక. అప్పుడు అసలు నువ్వు ఉన్నావా లేదా? నువ్వు లేకపోతే నువ్వు మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏం చేయాలి, అసలు నీ ఆత్మ ఉందా లేదా క్వశ్చన్ కాదు. సబ్స్టెన్స్ విత్ ఇన్, లోపలే ఉంది. నువ్వు అన్నిటికీ కలబోతే అంచేత నువ్వు మెడిటేషన్ ఫస్ట్ చెయ్యి, మిగతా క్వశ్చన్స్ అన్నీ పక్కన పెట్టు. అయితే ఎందుకంటే నువ్వు ఆ శరీరంలో అన్నీ కలిసి ఉన్నాయి. యువర్ బాడీ ఈజ్ ఏ కాంబినేషన్. ఈ బాడీ కాంబినేషను, ఈ శరీరమే అనేక అంశాల నుంచి వచ్చింది, పంచభూతాల నుంచి వచ్చింది. అసలు అది లోపల బీజమే ఒక పక్క తల్లి నుంచి వచ్చింది, ఒక పక్క తండ్రి నుంచి వచ్చింది. ఆ తర్వాత మిగతావన్నీ ఆహారం, వారు తీసుకునే ఆహారం నుంచి వచ్చాయి. ఇది నీ శరీరం. ఈ శరీరంలో నువ్వు ఉన్నావా లేదా? నువ్వు శరీరం కాదు కదా. ఇన్ దిస్ బాడీ యు ఆర్ నాట్. అంటే నీ లోపల ఆత్మే లేదు. నీ మనసులో ఏం చెప్పుకుంటున్నావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చింది. మనసు కూడా అంతే. శరీరం ఎలా వచ్చిందో మనసు కూడా అలాగే తయారైంది. అది మనసు ఒరిజినల్ కాదు. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అది మనసులో తయారైపోతూ ఉంటాయి. సో ఆత్మ ఎక్కడ ఉంది? మనసులో ఏమైనా ఆత్మ ఉందా? అలా లోపలికి వెళ్ళు. ఒక ఆనియన్ తీసుకుని, అంటే ఒక ఉల్లిపాయ పొరాన్ని ఒక్కొక్క పొర తీసివేయి. లోపలికి తీస్తూ ఉండు, లోపలికి వెళ్ళు. ఒక్కొక్క పొర తీసేస్తూ ఉంటే ఏం జరుగుతుందో చూడు. చివరికి ఏమి ఉండదు, నథింగ్ ఇన్సైడ్. శరీరమా నువ్వు కాదు, శరీరం ఎక్కడి నుంచో కలబోతతో వచ్చింది. మనసు నువ్వు కాదు, అదే అంతే. శరీరము మనసు ఇవన్నీ ఏంటంటే ఉల్లిపాయలు, ఒక్కొక్కటి పొర తీసేస్తే తెలిసిపోతుంది. ఆ శరీరంలో ఆ పొరలన్నీ తీసి చూసుకుంటే తెలిసిపోతుంది. ఆ మనసు పొరలను తీసుకుంటే తెలిసిపోతుంది. అక్కడ ఏముండదు, అంతా శూన్యమే, ఏమి లేదు. అదే అందుకోసం బుద్ధుడు శూన్య అన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క శూన్యాన్ని ఎన్కౌంటర్ అయ్యావు, అప్పుడు ఏం జరిగింది? సో అంటే
మనం హిందూ కాదు ముస్లిం కాదు అనుకున్నప్పుడు మరి ఏమి ఏమి నువ్వెవరివి అన్న విషయం తెలుసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంటలెక్చువల్గా మనం ఎన్నో చెప్తూ ఉంటాము, ఏదో అవుతూ ఉంటుంది. వర్తమానంలో ఉన్నావు, వర్తమాన స్థితిని పట్టుకో, వర్తమాన సంగతి తెలుసుకో, శూన్య అన్నాడు బాణం. అయితే నువ్వు ఎప్పుడైతే శూన్య స్థితిని నువ్వు చేరుకున్నావో ఏం జరుగుతుంది? భయం పుడుతుంది. అక్కడ భయం ఉంది, అందుకోసం నువ్వు మెడిటేషన్ చేయవు. మాటలు చెప్తూ ఉండగా ధ్యానం చేయవు. ఆ లోపల ఉన్న శూన్య స్థితికి నువ్వు చేరుకో, దాన్ని ఎదుర్కో. అప్పుడు ఒక శూన్యం అంటే స్పేస్, ద స్పేస్ విత్ ఇన్ అండ్ వితౌట్, లోపల బయట అంతా శూన్యమే. అప్పుడు దెర్ విల్ బి నో ఫియర్, ఏ భయం లేదు అక్కడ. ఎందుకు? శూన్యం ఏముంది అక్కడ? అంత ఖాళీనే. ఆ శూన్య స్థితిని నువ్వు నాశనం చేయలేవు. ఈ శూన్య స్థితి చచ్చిపోదు, ఎప్పటికీ చావదు. ఎందుకంటే ఆ యొక్క లేయర్ అంతా, ఆనియన్ లేయర్ అంతా పీకేసాం, మొత్తం అంతా ఒక్కొక్క అంతా వలిచివేసాం. అంచేత మెనీ టైమ్స్ ఇన్ డీప్ మెడిటేషన్ ఈ నోథింగ్నెస్ నుంచి ఈ శూన్యస్థితికి చేరుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు, లేదా డీప్ మెడిటేషన్లో చేరుకుంటారు. అక్కడ వణికిపోతారు. ఏమో నేను చచ్చిపోతానేమో, ఏమిటి ఇదంతా ఇలా ఉంది అంటే అంత దూరం వెళ్ళి కూడా వెనక్కి వచ్చేస్తారు. అంత దూరం అంత మెడిటేషన్లో అంత డీప్గా వెళ్ళినా కూడా భయం వేసిందని ఇలా తయారవుతుంటారు. ఇలా చాలా విషయాలు మెడిటేషన్లో రకరకాల క్రియేషన్స్ ఉంటాయి. మరి మెడిటేషన్ గురించి మనసు చెప్పే వ్యవహారాలు, మనసు నువ్వు కాదు అన్న విషయం తెలిసి కూడా అనేక పద్ధతులు వాడాడు బుద్ధుడు, ఇదంతా ఈ గోల లేకుండా ఉండటం కోసం. అంచేత మాస్టర్ అనేది భయపడాల్సిన అవసరం లేదు నాయన అని చెప్తూ ఉంటాడు. యూ కెనాట్ డిసీవ్ ద మాస్టర్. భయపడితే తెలిసిపోతుంది ఆయనకి, గురువుకి. నువ్వు అక్కడ నువ్వేం లేదండి అని అబద్ధాలు చెప్పినా నిన్ను మోసపుచ్చుకున్నట్టే అవుతుంది. అంటే భయపడ్డావా? కరెక్టేనాయా, నువ్వు భయపడడం కరెక్టే, దీంట్లో ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇంకా నువ్వు ముందుకు వెళ్ళు అంటాడు. నువ్వు ముందుకు వెళ్ళు, అది సాధ్యం అవుతుంది. ఓహో, నువ్వు భయపడితే నువ్వు సాధ్యం అవుతుంది. నువ్వు చెయ్యి, ఇంకా గో ఆన్ మెడిటేట్. భయం ఎందుకు? నువ్వేనో చేయగలవు. ఇంకా లోపల ఏదో ఉంది, దాన్ని ముసుగు తీసేయి. భయంతో పని లేదు, ధ్యానం చేయి. ఇంకా ఏంటో ఆ భయం ఏంటో చూడు, లోపలికి పో, ఇంకా లోపలికి పో అంటాడు ఆ బుద్ధుడు. అసలు ఆ భయం ఎందుకు వచ్చిందో చూడు, లోపలికి పోయి ఆ భయం ఎందుకు వచ్చిందో చూడు. ఎందుకంటే అది మరణ భయము, ఏదో రూపంలో వస్తుంది. భయం కారణం మరణ భయం. మరణం కంటే గొప్ప భయం ఏముంది? అది ఏదో ఒక రూపంలో నిన్ను భయపెట్టేయడానికి క్రియేట్ అవుతుంది. నీకు మరణం అంటే భయము, ఇంకా వెళ్ళు, ఆ మరణం అంటే చూడు. మరణం అంటే భయమా? సో దాని సంగతి ఏంటో చూడు అంటాడు. అవునా? ఆ శ్మశాన వాడికి వెళ్ళి ఆ శ్మశానంలో కూర్చొని ధ్యానం చేయి. అక్కడ ఏమేమి జరుగుతుందో చూడు. మెడిటేషన్ చేయి. అక్కడ శవం కాలుతున్నా కూడా అక్కడ కూర్చో, అక్కడ చూడు, మెడిటేషన్ చేస్తూ కూర్చో. ఎవరెవరు వచ్చారు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా వచ్చారు చూడు. అక్కడే ఉండు. ఏ విధంగా అగ్నితో ఆ శరీరం తగలబడిపోతుందో చూడు. ఆ స్మోక్ చూడు, బాగా డీప్గా చూడు. ఓపెన్ ఎయిర్ మెడిటేషన్. ఏం ఆలోచించబాక, వేరే ఆలోచన చేయబాక. ఆ సమస్య కూర్చో, 3 నెలలు కూర్చో, 6 నెలలు కూర్చో, 9 నెలలు కూర్చో, చెయ్యి, ధ్యానం చెయ్యి. పూర్తిగా ఎవరో వచ్చిన తర్వాత నా దగ్గర రా అన్నాడు బుద్ధుడు. అయితే ఎప్పుడైతే నువ్వు మరణం నుంచి నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు. ఎస్కేప్ ఎవరు
అది ఖచ్చితము. ధ్రువం జన్మ మృతస్య అన్నట్టు పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు. జాతిశిహ ధ్రువం మృత్యు అంటే మృతస్య చ అంటే మృత్యు తప్పదు. ఏమైంది? ఓకే, జీవితంలో జీవిస్తున్నామంటే మరణం ఉంది, ఎప్పుడు ఒకప్పుడు వస్తుంది. ఇంకా దాన్ని చూసి చూడు, ఆ యొక్క ధ్యానం అక్కడ శ్మశానంలో ధ్యానం ఆ విధంగా చేయించేవారు. ఎప్పుడైతే ధ్యానం శ్మశానంలో ధ్యానం చేస్తే ఎవ్రీడే డే అండ్ నైట్ అక్కడే కూర్చొని ధ్యానం చేయటం, డెడ్ బాడీస్ వస్తూ ఉంటాయి, తగలబడిపోతూ ఉంటాయి, బూడిదైపోతూ ఉంటుంది, స్మోక్ బూడిదైపోతుంది, ఒక పక్క ఒక పొగగా మారిపోయింది, మాయమైపోయింది అంతా. కొన్ని నెలల తర్వాత ఏమైంది? ఓ, ఎవరైనా మరణించవలసింది, పెద్దవాడైనా మరణించవలసిందే, గొప్పవాడైనా మరణించవలసిందే, లేకపోతే మహారాజైనా మరణించవలసింది. అది వాస్తవము. డెత్ అనేది జీవితం ఉందంటే మరణం ఉంది, మిగతావన్నీ అసత్యము. సో వాట్? అది తెలియాలి అనుభవపూర్వకంగా. అందుకోసం బుద్ధుడు, నువ్వు భయపడ్డావా, పర్లేదు, కరెక్టే రా, అసలైన భయం అది కాదులే, నువ్వు శ్మశానంలో కూర్చొని చూడు, వెళ్ళి ధ్యానం చెయ్యి, అక్కడ చెయ్యి, అయిపోయి. ఇంకా అక్కడ మరణం తథ్యము అని తెలిసిన తర్వాత ఇంకా భయం దీనికి, నో ఫియర్. ఏమో ఇప్పుడు ఫియర్ ఎందుకు వస్తుంది? ఏదో మారిపోతుందేమో అని భయం. అయ్యా, మరణం ఉంటుందా? ఇఫ్ డెత్ ఈస్ టు బి, ఫియర్ డిసపియర్స్. ఇఫ్ యూ కెన్ చేంజ్, నువ్వు మార్చవచ్చు. నువ్వు ఇఫ్ యూ కెన్ చేంజ్, ఇఫ్ యూ కెనాట్ డూ సంథింగ్, ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్ అబౌట్ డెత్. మరణం గురించి నువ్వేం చేయగలవు? మరణం గురించి నువ్వేం చేసినా, చావకూడదని నువ్వేం చేసుకున్నా ఆ భయం అలానే ఉంటుంది. నువ్వేం చేయలేవయ్యా, అది మామూలే, అది తప్పదు అని అనుకున్నప్పుడు నీకు భయం మాయమైపోతుంది. అంచేత మెడిటేషను చెయ్యి, ఆ డెత్ మీద మెడిటేషన్ చెయ్యి, భయం మాయమైపోతుంది. అప్పుడు ఏం చెప్తాడు? ఇప్పుడు 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 జరిగింది తెలిసింది కదా, వాస్తవం, చావు కన్నా పెద్ద ఇది లేదని, అది తప్పదని ఎవరికైనాను. ఇప్పుడు ధ్యానం చేయంటాడు. అప్పుడు నువ్వు డీప్గా వెళ్ళు, ఆ శూన్య స్థితి నుంచి చూసి ఇంకా భయం ఎందుకు, అన్ని అవరోధాలన్నీ పోతాయి. అప్పుడు నువ్వు ధ్యానం వల్ల నీకేమీ భయం లేదు. ఎందుకు? మరణం ఎలాగో తథ్యం. అక్కడ ఈ చిత్తము అంటే ఆ మనసు మాయమైపోతుంది, మనసు చచ్చిపోతుంది. అందుకోసమే ముందు అసలు దాని కథ అంతా ఈ మనసు గురించే. మనసే అవరోధం. మెడిటేషన్ చేస్తే మనసు జీరో అయిపోతుంది. అందుకోసం మనసు అనేక కథలు కబుర్లు చెప్తూ ఉంటుంది, అలా కాదు ఇలా కాదు అని అడ్డాలు చెప్తూ ఉంటుంది. సో దూరమేమీ లేదు, ఏ అవరోధాలు లేవు నీకు. ఈ క్షణంలోనే ఈ యొక్క సత్యంలోకి ప్రవేశించవచ్చు, డీప్ మెడిటేషన్లోకి వెళ్ళవచ్చు, ఏ సమస్యలు లేవు. అది అక్కడున్న పాయింట్. సో మై డియర్ ఫ్రెండ్స్, 112 మెథడ్స్ మనకి శివుడు పార్వతీమాతకు చెప్పాడు. ఏదో ఒకదాన్ని పట్టుకొని మనం ఆ యొక్క సత్యంలోకి మనం ప్రవేశించవచ్చు. ఊరికే మైండ్ చెప్పిన విషయాలని బీ సైలెంట్ అండ్ నో ఇట్, జస్ట్ సైలెంట్గా ఉండాలి. వేరే వేరే డిస్కషన్ లేకుండా సైలెంట్గా. మనసు చాలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది, అయినా కానీ యు ఆర్ ఆల్రెడీ దట్ ట్రూత్. ఆ దేవుడు నువ్వే ఉన్నావు, ఆ సత్యం నువ్వే ఉన్నావు. నువ్వు సాధన చెయ్యి, అది ఇంపార్టెంట్. ఇంకా అదే ఇదా అట్లనా అది కష్టమా ఇది కష్టమా ఏం చేయదు. యు ఆర్ ఆల్రెడీ దట్ ట్రూత్. నువ్వు ఆ సత్యం నువ్వే ఉన్నావు. కాకపోతే అది అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎక్కడికి పోనక్కర్లేదు, నీ లోపలికి నువ్వు పోతే చాలు. నీ సత్యదర్శనం అవుతుంది, నీ లోపలనే ఆ సత్యదర్శనం అవుతుంది. నీ మనసును పక్కన పెడితే నీ లోపలికి నువ్వు ఇక్కడే నీ లోపలికి నువ్వు ప్రవేశిస్తావు.
అప్పుడు ఏమవుతుంది, ఈ టెక్నిక్స్ అన్ని ఎందుకు అంటే నీ మనసుని పక్కన పెట్టడానికి తప్ప ఇంకా వేరే దానికి కాదు. టెక్నిక్స్ ఆర్ నాట్ రియల్లీ ఫర్ మెడిటేషన్. టెక్నిక్ అంటే టెక్నికే. ఈ టెక్నిక్ అంటే 112 పద్ధతులు లేదా ఆ టెక్నిక్స్ ఎందుకు చెప్పాడు అంటే మనసుని తీసి పక్కన పెట్టడానికి. చిత్తే చలితే సంసారో నిశ్చలే మోక్షేవత మోక్షేవత్ అన్నాడు దేవికి అలవతరంలో శివుడు. చిత్తే చలతి సంసారో నిశ్చలే మోక్షేయవతు అని. చిత్తం చలించకుండా ఉండటం కోసం అది నిశ్చలంగా ఉంటే మోక్షం, ఆ మోక్ష మార్గం చెప్తున్నాడు ఆయన. అంటే ఆ మనసు అటు ఇటు పోనివ్వకుండా చెప్తున్నాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మనసు కథ ఇప్పటిది. మళ్ళీ మిగిలిన సూత్రాలు ఇంకా 5 టెక్నిక్స్, మొత్తం 9 సూత్రాలు కదా, 4 టెక్నిక్స్ చెప్పుకున్నాం. మళ్ళీ 5 టెక్నిక్స్ గురించి రేపటి చెప్పుకున్నాం. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్.